నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సురక్షితంగా తిరిగి వస్తారా లేదా అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే విషయం గురించి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, టన్నెల్ వద్ద యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఎంతమంది క్షతగాత్రులు ఉండే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి ఆహార నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనపై ఇప్పటికే రేటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సహాయక చర్యలపైన కూడా ఆరా తీయడం జరిగింది. ఇటు ఇప్పటికే 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. గాయపడినటువంటి క్షతగాత్రులకు కూడా వైద్య సేవలు అందించాలని చెప్పి సూచించడం జరిగింది. మరొక వైపు ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ఈ యొక్క పనులను కూడా ముమ్మరం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ఇద్దరు మంత్రులు కూడా అక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. పనులను మొత్తం కూడా ఇటు ఎస్ఎల్బిసిలో అంటే ఈ యొక్క టన్నెల్లో చిక్కున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చిక్కుకున్నటువంటి వాళ్ళను ఇటు రక్షించేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. దాంతో పాటుగా ఇటు మంత్రుల పర్యవేక్షణలో ఈ యొక్క పనులను కూడా చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఇటు పనులను కూడా ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఇటు సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు ఉన్నటువంటి ఇటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా అదే రంగనాథ్ ఇతరులందరూ కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎస్ఎల్బిసి పనులకు సంబంధించినటువంటి దానిపైన ఇటు ముఖ్యమంత్రికి కూడా అనుక్షణం అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎలా ఉందనే దానిపైన కూడా ముఖ్యమంత్రికి అన్ని రకాలైనటువంటి వివరాలను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ఈ యొక్క టన్నెల్ ప్రమాదం పైన ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రితో పాటుగా ఇటు ప్రధానమంత్రి, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఇటు రాష్ట్రంలో ఈ యొక్క ఈ ఎస్ఎల్బిసి ద్వారా ఇటు నల్గొండ జిల్లాకు నీరందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క పనులనైతే ఇటు మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఎస్ఎల్బిసి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కానీ ఈ యొక్క పనులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇటు ఈ ప్రమాదం జరిగినటువంటి సంఘటన పైన ఎస్ఎల్బిసి పైకప్పు టన్నెల్ పైకప్పు కూలినటువంటి వ్యవహారం పైన పనులు జరుగుతుండగానే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. మొత్తం 8 మంది కూడా అందులో చిక్కుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. మట్టి నీరు మొత్తం అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. సుమారుగా 11 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ యొక్క పనులను చేస్తా ఉన్నారు. కానీ 14వ కిలోమీటర్ వద్ద ఈ యొక్క ఒకసారిగా ఈ యొక్క పైకప్పు కూలడంతో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో ప్రమాదంలో ఇది సొరంగం లోపల 8 మంది చిక్కుకున్నారు. దీనికి సంబంధించి చాలా మంది కూడా త్రుటిలో ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించిన దానిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ఒకవైపు నరేంద్ర మోడీ కూడా ప్రధాని ఫోన్ చేసి తీయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా దీనిపైన ఫోన్ చేసి అడిగినటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న ఉదయం జరిగినటువంటి 8:30కు జరిగినటువంటి యొక్క సంఘటనలో దాదాపు 40 మంది వరకు కూడా సొరంగంలో పనిచేస్తా ఉన్నారు. అక్కడికి ఈ యొక్క పనిచేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ ఘటన చేసుకోవడంతో 14 కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్ళుగా ఈ యొక్క పైకప్పు లీకేజ్ పనులు కూడా పనులలో లీకేజ్ జరుగుతోంది. ఈ లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఈ యొక్క కాంక్రీట్ సెగ్మెంట్ ఒక్కసారిగా పైకప్పు కూలడంతో ఈ యొక్క ఘటన జరిగింది. దీనికి సంబంధించి 100 మీటర్ల మేర ఇటు నీరు మట్టి కూరుకుపోయింది. దీంతో కొంత ఈ యొక్క సిబ్బంది సహాయక చర్యలకు సంబంధించినటువంటి పనుల్లో కొంత ఆటంకం ఏర్పడుతున్నా కానీ దీనికి సంబంధించి ఈ యొక్క పనులను కూడా వేగవంతంగా చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇక్కడ ఇటు ఇద్దరు మంత్రులు అక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఇటు అక్కడ జిల్లా కలెక్టర్లు, వారితో పాటుగా హైడ్రా సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి ఇటు
ఆర్మీ అధికారులను కూడా ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో పాల్గొని ఈ ఘటనా స్థలం నుండి సొరంగం లోపలికి వెళ్ళి ఈ యొక్క పనులను అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ, ఆ, అంటే రక్షించేందుకు అన్ని రకాలటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తానికైతే ఈ ఘటన పైన ఇటు రాష్ట్ర యంత్రాంగం అక్కడే ఉండి ఈ యొక్క 14 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క పైకప్పు ఎక్కడైతే కూలిందో అక్కడే ఉండి పనులనైతే సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎవరిని కూడా ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ప్రాణాలతో అందరిని ఇబ్బంది లేకుండా తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా ప్రాణాలతో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సహాయక చర్యలను అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ.